was not developing. So Swami told, you construct a small path. Employees of Larsen & Toubro supported with great heart, and today thank you very much. జై గురుదత్త. మనకి పిఠాపురంలో దత్తక్షేత్రాల్లో ఒకటి ఈ అనగా దత్తక్షేత్రం. ఇంచుమించు 5 సంవత్సరాల క్రితం ఈ గుడిని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజోపకారమైన పనులు చాలా ఈ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అవి పెట్టేవారు. ఒక డాక్టర్గా నేను చాలాసార్లు ఈ మెడికల్ క్యాంప్స్లో పాల్గొన్నాను. కింద సంవత్సరం కూడా చాతుర్మాస దీక్షలో కూడా 1 మంత్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ 1 మంత్ కూడా నేను వచ్చాను. మన ప్రయాస్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఇక్కడ మనకి ట్రైసైకిల్స్ ఇవ్వడం వలన చాలామందికి ఉపయోగపడుతుంది. అది వాళ్ళ జీవనోపాధికి అది ఉపయోగపడుతుంది, వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి పనులు ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన దత్తాత్రేయుడు అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఆశీనులైన అందరికీ ఎల్ఎన్టీ యాజమాన్యం నుంచి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనగా దత్తక్షేత్ర ప్రాంగణంలో పేదల్ని గుర్తించి 3 చక్రాల వాహనం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందుకు మేము అప్పుడు 4th క్లాస్లో 5th క్లాస్లో చదువుతున్నాను నేను. మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరూ కూడా అప్పుడు ఇవన్నీ కూడా ఉండేవి కాదు. స్టార్టింగ్ అప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆయన వచ్చేవారు. ఆ తర్వాత అక్కడ భోజనాలు పెట్టేవారు. అవి వెనకాల ఎక్కడ is a very noble cause, and they have given this opportunity to the Sripatra Vallabhanga Dattakshetram to be a part of this event. Thank you very much, sir. Okay. మీరందరూ కూడా దీంతో కొంచెమన్నా మీ యొక్క శక్తిని తెచ్చుకుని మీ అంతటా మీరు వృద్ధిలోకి రావాలని ఈ ఎల్ఎన్టీ సంస్థ వారు మీకు బహుకరించడం జరిగింది. ఈ ఎల్ఎన్టీ సంస్థ వారు మా ద్వారా ఇప్పిస్తున్నారు. అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపండి. దత్తక్షేత్రాల్లో ఒకటి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న పిఠాపురం దివ్యక్షేత్రంలో ఈ అనగా దత్తక్షేత్రం మనకి 5 సంవత్సరాల క్రితం ఈ గుడి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా చాలా సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా
చాలా అంటే ధార్మికంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ దాంతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ 37 మంది దివ్యాంగులకి ఎల్ఎన్టీ ట్రస్ట్ వాళ్ళ సహకారంతో ప్రయాస్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు 37 మందికి ఈ ట్రైసైకిల్స్ని అందించడం జరిగిందండి. ఇవి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడి వాళ్ళ జీవనాభివృద్ధికి ఎంతో సహాయం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సేవా దృక్పథం చూపించినందుకు మన దత్తాత్రేయ గుడి ట్రస్ట్ వారికి, ప్రయాస్ ట్రస్ట్ వారికి అండ్ ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ధార్మికత అన్నది వెల్లివిరుస్తుందండి. చాలా టెంపుల్స్ కూడా మనకి టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేస్తున్నారు. ఈ దత్తక్షేత్రానికి కూడా ఆయన చాలా విధంగా సహాయపడాలని చెప్పి చూస్తున్నారు. దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళందరికీ ఈ ఆశ్రమం 2002లో శ్రీ శ్రీ గణపతి విద్యుతానంద స్వామి వారి స్థాపించబడింది. ఇది అవతార క్షేత్రాల్లో శ్రీపాదవరం నుండి స్వామి వారికి ప్రతిష్టాపన 2002 చేశారు. ఇలాంటి చోట క్రితం సంవత్సరం అంటే 2025లో శ్రీ శ్రీ దత్త విజయానంద స్వామి గారు చాతుర్మాస వ్రత దీక్ష జరుపుకున్నారు. కానీ 2022లో వ్రత దీక్ష భాగంలోనే దివ్యాంగులకి ఈ కొన్ని ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఇంకా కొంతమంది ఉండిపోవడం వల్ల 37 మందికి ఇవ్వడానికి ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమం అద్భుతంగా మా ఆశ్రమంలో ఒక దిగ్విజయంగా వీరి సహకారంతో ఇద్దరు కూర్చుంది. వీళ్ళు చెన్నై నుంచి వచ్చారు, ఎస్సీసీ చెన్నై ఆశ్రమం నుంచి. ఇంకా మా క్షేత్రంలో చేసినందుకు మేము అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Velachery SGS Trust. So we have been doing some good work here. Sir, speak in loudly. With 10 lakhs of devices given to physically challenged people last year. And L&T and Prayas Trust, they are doing a very great job. We approached them. They are running a hospital 365 days there in Chennai. Apart from that, they have given tricycle and also 6 smart tuition classes for totally blind people, so that they can read, they can study, they can commute, all that. That is worth about 2 lakhs they have given. And here also they have given. So with their help, we are able to give about 37 tricycles today for the physically challenged. Thank you all very much. This was definitely will be good. 37 specially able people. So on this occasion, we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. How many do you give in vehicles, sir? 37 vehicles are given to 37 specially able people.